అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో @నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని సపోర్ట్ చేయండి. ఇక మన వీడియోకి వచ్చేటప్పటికి టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం మహానుభావులు ఎక్కడి నుంచి వస్తున్నారో, వీళ్ళు నిజంగా రాజకీయ నాయకుల అన్న ఫీలింగ్ కలుగుతుంది ప్రతి సామాన్యమైన మానవుడికి కూడా. సామాన్యమైన పౌరుడు చేసేళ్ళే ఏదన్నా తెలివి తక్కువ, ఏదో తెలిసి తెలియక ఏదో చేస్తూ ఉన్నాళ్ళే అనుకోవచ్చు. ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే ఇలాంటి పనులు ఏంటంటే సిగ్గు లేకుండా. బట్ టీడీపీ గవర్నమెంట్ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్తో మాత్రమే కుదరదు, కఠినంగా శిక్షించాలి. రాబోయే తరాలకి ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏమి సూచిస్తున్నారు? కఠినంగా శిక్షించిన రోజుని ప్రతి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, ముఖ్యంగా ప్రతి రాజకీయ నాయకుడు ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉంటారు. ఏంటండి అలా మీద పడిపోతున్నారు? ఆడోళ్ళు వాళ్ళకి కష్టం వచ్చో ఏమొచ్చో మొత్తం మీద బయట పెడుతున్నారు. ఇంకెంతమంది మహానుభావులు ఉన్నారో అలాంటి వాళ్ళు, బయటికి రానోళ్ళు. వీళ్ళు బయటకు వచ్చారు కాబట్టి దొంగలయ్యారు. ఇంకా చాలామంది ఉంటారు నాకు తెలిసి. భవిష్యత్తులో ఎవడైనా ఏ నాయకుడైనా ఇలాంటి పనులు చేస్తే క్షమించొద్దండి. చంద్రబాబు గారు క్షమించొద్దు. ఇలాంటి నాయకుల్ని ప్రోత్సహించొద్దు. ఇమ్మీడియట్లీగా సస్పెండ్ చేయటం కాదు మీరు చేయాల్సిన పని, కేసులు పెట్టి లోపలేసేయాలా, భయం ఉండాలా. నెక్స్ట్, విజయవాడ వరదలో శాంతించింది కృష్ణమ్మ. ప్రజెంట్ చంద్రబాబు గారు చేయాల్సిన పని, ముఖ్యంగా వాళ్ళు ఫైర్ మిషన్లు పెట్టి ఇళ్ళు అన్నీ క్లీన్ చేస్తున్నారు, హ్యాపీ, నో ప్రాబ్లం. బట్ మధ్యతరగతి సామాన్య ప్రజలకి, మెయిన్ పేదాండ మధ్యతరగతి వాళ్ళకి వంట వండుకునే సామాన్లు కూడా వరదల్లో కొట్టుకుపోయినాయి. ముందు అర్జెంటుగా వాళ్ళకి వంట సామాగ్రి ఒక నెల రోజులకు సరిపడగా రైసు, పప్పులు, నూనె ఇవన్నీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. ఇంకా నెక్స్ట్, చదువుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళ సర్టిఫికేట్లు వరదల్లో మునిగిపోయి ఉంటాయి. ఇవన్నీ ఇస్తామని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పారు, నో ప్రాబ్లం, దాని వరకు నో ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ చేయాల్సిన పని, ఒక్కొక్క కుటుంబం ఎంత నష్టపోయింది, దానికి మనం ఎంత చేయగలం గవర్నమెంట్ తరఫుని, అదే ప్రజా సంఘాల తరఫున కానీ లేదంటే స్వచ్ఛంద సంస్థలు కానీ ఎంత పోగొట్టాం, ఎంత చేసాం, శాంటిటీగా నిబద్ధతగా వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద ఉంది. సామాన్య పౌరుడు ఈ రోజుల్లో ఇచ్చే పరిస్థితి అయితే లేడు. వేళ ఇచ్చిన 5-10 తప్ప. మెయిన్ రాజకీయ నాయకులు మరింత విరాళాలు ఇచ్చి ఆదుకోవాలి.